రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుందని నెల్లూరు జిల్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామానాయుడు అన్నారు. తమ సమస్యల పరిష్కారం కొరకు నిరసనలు, విజ్ఞప్తులు చేస్తున్నామని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తాము సమ్మెలో ఉన్నందువల్ల రైతులకు ఇబ్బంది తప్పడం లేదన్నారు. జీవో 36ను సవరించి అమలు చేయాలని అన్నారు. పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 24 వరకు నెల్లూరులో జరుగుతుందని, 25 నుండి విజయవాడ ధర్నా చౌక్లో ఆమరణ దీక్షకు దిగుతామన్నారు. అనంతరం ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండూరు గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ఎవరికి ఇబ్బంది లేని అతి చిన్న న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తర్వాత చేయని ఉద్యోగులను నమస్కారం. నా పేరు రామానాయుడు. నేను నెల్లూరు జిల్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అయితే మా న్యాయమైన కోరికల కొరకు గత 2 నెలలుగా వివిధ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ దీని మీద స్పష్టమైన ఆలోచన చేయకుండా మొన్న 17వ తారీఖు నాడు ఒక జీవోనిచ్చారు. అది ఎట్లా ఉందంటే పెనుల మీద తీసి పొయ్యిలో వేసినట్టుంది తప్పితే మా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా లేవు. అవి పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా ఈ నిరసన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మేము జరుపుతూ ఉంటాము. ఎందుకంటే మార్చి సీజన్ వస్తూ ఉంది. మేము సమ్మెలో ఉన్నందువల్ల రైతులు లోన్లు కట్టలేక, బంగారు రుణాలు చెల్లించలేక, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పంట ధాన్యాన్ని మేము సేకరించేది కూడా సహకార సంఘాల ద్వారా జరుగుతుంది. అది కూడా జరగక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు కట్టాల్సిన లోన్లు మార్చిలో కడితే వారికి రావాల్సిన రుణ రాయితీ రాకుండా పోగా వాళ్ళు వాయిదా మీరిపోతారు. కాబట్టి ఇందువల్ల రైతులు జరిగే నష్టాన్ని కూడా అంతా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మాకు జరిగే ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రభుత్వమే ఇది చేయాల్సి వస్తుంది. కాబట్టి మా న్యాయమైన కోరికలు ఏంటంటే జీవో నెంబర్ 36ను 2019లో ఇచ్చారు. అది పూర్తి స్థాయిలో అమలు జరగక అందులో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. దానిని కూడా సవరించి జీవో నెంబర్ 36ను అమలు చేయాలనేది. పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగులకు వలె మాకు కూడా 62 సంవత్సరాలు పెంచాలని, మరి 2019లో సహకార సంఘాల సిబ్బంది కొరత వల్ల కొంతమందిని నియమించుకోవడం జరిగింది. వారిని రెగ్యులర్ చేయాలని, మరి గ్రాట్యుటీ చట్టాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి మాకు కూడా సవరణ చేసి 5 లక్షలకు పెంచాలని, ఆరోగ్య బీమా మరియు ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాలని ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్లతో మేము ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతా ఉన్నాము. ఈ కార్యక్రమం ప్రస్తుతానికి మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన కార్యక్రమాలు ఏంటంటే 24 వరకు ఇక్కడ కొనసాగుతుంది. తర్వాత విజయవాడ ధర్నా చౌక్ లో 25వ తారీఖు నుండి ఆమరణ దీక్షకు కూర్చుంటా ఉన్నాము. మన జిల్లా నుంచి కూడా ఒక 5 మంది అక్కడ ఆమరణ దీక్షలో పాల్గొనబోతూ ఉన్నాము. అప్పటికి కూడా స్పందించుకుంటే మేము ప్రాణాలు అర్పించేదానికైనా సిద్ధంగా ఉన్నామని మీ మీడియా మిత్రుల ఇదిగా చెప్తూ ఉన్నాం ప్రభుత్వానికి. పేరు కొండూరు గోవర్ధన్ రెడ్డి. నేను జిల్లా అధ్యక్షుడిని. మేము గత 2 నెలల నుంచి పలు దపాలుగా మేము నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉన్నాము. మా ఈ అతి చిన్న డిమాండ్లు ఇది ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఇంకెవరికి కూడా ఇది బర్డన్ అయ్యే అవకాశం లేదు. ఇది ఏంటంటే 2019 నుంచి సొసైటీలో చాలామంది ఉద్యోగస్తులు చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. 2019 తర్వాత మేము కొంతమందిని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆల్రెడీ రిక్రూట్మెంట్లో భాగంగా వాళ్ళని రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండు. అదేవిధంగా మాకు 36 జీవో ప్రకారం మాకు 2 పిఆర్సీలు రావాల్సి ఉంది. 2019 పిఆర్సీ, 2024 పిఆర్సీలు. ఆ 2 పిఆర్సీలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 60 నుంచి 62 సంవత్సరాల వయసుకు పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాము. హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. ఇప్పుడు ఒకవేళ ఒక ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబాన్ని ఆదుకునేదానికి కూడా సొసైటీలు కానీ ఇంకోటి ఎవరు కూడా ముందు రావట్లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా మాకు ఆ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతాము. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి
ఇవ్వాలని కోరుతున్నాము. అతి చిన్నమైన డిమాండ్లు, ఏం పెద్ద అమౌంట్ డిమాండ్లు అయితే ఏమి కాదు. కాకపోతే ప్రభుత్వానికి కూడా బర్డెన్ కాదు కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు దీని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.